మియాపూర్ భూముల కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కేవలం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఒక్కడికే ఇది సాధ్యం కాదన్నారు ఆయన. ఈ స్కామ్ లో ప్రసాద్ వెనుక అంతకంటే పెద్దలున్నారని ఆరోపించారు. కుంభకోణం దోషులను తేల్చే శక్తి సిఐడికి లేదని, కేసును సిబిఐకి అప్పగించి కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. భూ కుంభకోణంపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ఇవాళ మియాపూర్ భూముల కుంభకోణం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ విచారణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోపలనే కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు ఇందులో నిజమైన దోషులు బయటికి రాకుండా వీళ్ళ డైరెక్ట్ ఇందులో చీఫ్ మినిస్టర్ కార్యాలయము ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పని పత్రికలు పేర్కొంటున్నాయి. స్వయంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ బంధువులు తమ్ముడి భార్య ఏదైతుందో షీఈస్ స్పెషల్ సెక్రటరీ ఐ బిలీవ్ ఇన్ చీఫ్ సిఎంఓ ఆఫీస్. ఇవన్నీ ఉండగా కూడా చెప్పంటూ నేను ఇంతవరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ శాఖ హోల్డ్ చేస్తుందో ఏ విధమైన ఒక ప్రకటన వెలువలేదు చెప్పంటారు. నేను బేసిక్గా వీఆర్ డిమాండింగ్ ఈ రిజిస్ట్రేషన్తో లబ్ధి పొందుతున్నటువంటి యొక్క ఆ లబ్ధిదారుల పేర్లు మీరు ఎందుకు వెల్లడిస్తలేరు? ఇవి ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి? ఈ 693 ఎకరాలు ఏవైతే ప్రభుత్వ భూములుగా భావిస్తున్నటువంటి భూములు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ పెద్దల ఆశీర్వచనాలతో ఏదైతే ఈ భూములు బదిలీ చేయడం జరిగిందో ఈ 693 ఎకరాల లబ్ధిదారులు ఎవరు, వాళ్ళ పేర్లు ప్రకటించాల్సిన ఒక బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి, నేను చెప్పంటూ నేను కేవలం నామమాత్రంగా ఏదైతుందో ఇవాళ సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేయడంతోనో లేకపోతే ఆ శ్రీనివాసరావు పార్థసారథి ఎవరి మీద కేసు నమోదు చేయడంతోనో ఈ అంశం తేలేది కాదు. మీ పాత్ర కూడా ఉందని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నది అని చెప్పని ఆధారాలు కనబడుతున్నావో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఇవాళ స్వయంగా ఇందులో జోక్యం చేసుకొని ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తే కానీ ఇవాళ ఆయన సచ్చీలతను రుజువు చేసుకోలేడని చెప్పంటారు.